ఏదెన్ తోటలో అన్ని జీవాలు ఆనందంగా తిరుగుతున్నాయి. పక్షులు ఆకాశంలో ఎగురుతున్నాయి. జంతువులు భూమి మీద స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. ఆ సృష్టి అంతా మధ్యలో ఆదాము నిలబడి ఉన్నాడు. ఒక్కో జంతువును చూసి ప్రేమగా వాటికి పేర్లు పెట్టుతున్నాడు. కాని అతని చుట్టూ ఉన్న ప్రతి జీవి జంటగా ఉంది. అతను మాత్రం ఒంటరిగా ఉన్నాడు. ఆ నిశ్శబ్దాన్ని దేవుడు గమనించాడు. మనిషికి సాటి సహాయని చేయాలి. అప్పుడు దేవుడు ఆదాముని గాఢనిద్రలోకి ముంచాడు. ఆ ప్రశాంతమైన క్షణంలో అతని ప్రక్కటెముకలో ఒకటి తీసి దానితో ఒక అద్భుతమైన సృష్టిని రూపొందించాడు. ఆమె అందంగా, ప్రశాంతంగా, జీవంతో నిండిపోయి ఉంది. దేవుడు ఆమెను ఆదామునొద్దకు తీసుకొచ్చాడు. ఆదాము కన్నులు తెరిచాడు. ఆమెను చూసిన క్షణంలో అతని ముఖం ఆనందంతో వెలిగిపోయింది. ఇది నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము అని పలికాడు. ఆ క్షణం నుండి వారు ఇద్దరూ వేరువేరు కాదు, ఒకటయ్యారు. భర్తగా, భార్యగా, ఒక శరీరంగా, ఒక జీవంగా. ఏదెన్ తోటలో వారు కలిసి నడిచారు. నిర్దోషంగా, నిర్మలమైన హృదయాలతో. వారికి సిగ్గు తెలియదు, ఎందుకంటే వారి మధ్య ప్రేమ పవిత్రంగా ఉంది.